హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం అమెజాన్ అడవులు, వాటి యొక్క రహస్యాలు, అక్కడ నివసించే జంతువులు, వీటి కోసం తెలుసుకుందాం. అమెజాన్ అడవులు సౌత్ అమెరికాలోని విస్తరించి ఉన్నాయి. ఈ అమెజాన్ అడవులు దాదాపు 9 దేశాలతో విస్తరించి ఉంది. దాదాపు 60% అంటే ఈ అడవుల విస్తరణలో 2వ వంతు బ్రెజిల్లో విస్తరించి ఉంది. పెరు, కొలంబియా, వెనిజులా, బొలివియా, ఈక్వెడార్, గయానా, సురినామ్, ఫ్రెంచ్ గయానాలలో విస్తరించి ఉన్నాయి ఈ అడవులు. మన భూమి మీద ఉన్న మొత్తం ఆక్సిజన్లో 20% ఆక్సిజన్ అమెజాన్ అడవుల నుండే ఉత్పత్తి అవుతుంది. అందుకే ఈ అమెజాన్ అడవులని ద లంగ్స్ ఆఫ్ ఎర్త్ అని కూడా పిలుస్తారు. అంటే భూమి యొక్క ఊపిరితిత్తులు అని అర్థం అన్నమాట. అలాగే ఈ అడవుల్ని విపరీతంగా కాల్చడం వల్ల దాదాపు 30% కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతుంది. దట్టమైన చెట్లు, ఆకుల వల్ల ఈ అడవి చాలా చీకటిగా ఉంటుంది. ఈ అడవుల్లోని నేల మీద కేవలం 2% మాత్రమే సూర్యుని యొక్క కిరణాలు పడతాయి. ఇంత దట్టంగా ఉండడం వల్ల వర్షం నేల మీద చేరుకోవడానికి దాదాపు 10 నిమిషాలు పడుతుంది. అంటే ఈ అడవుల్లో ఎంత దట్టంగా ఉంటాయో మనకే అర్థమవుతుంది. ప్రపంచంలో ఉన్న మొత్తం వర్షధార అడవులలో సగభాగం అమెజాన్ అడవులే. ఫార్మాసిటికల్ కంపెనీస్ ఉత్పత్తి చేసే మెడిసిన్లో దాదాపు 25% ఈ అడవుల్లో పెరిగే మొక్కల నుంచి సేకరిస్తారు. అది కూడా ఇక్కడ ఉన్న చెట్లలో కేవలం 1% చెట్లను పరిశోధించి తయారు చేసినవి మాత్రమే. మనం తినే ఆహార పదార్థాలైన కాఫీ, చాక్లెట్, రైస్, టమాటోస్, పొటాటోస్, అరటి, మిరియాలు, పైనాపిల్స్, కార్న్లు 80% అంటే 80% కంటే ఎక్కువగా ఈ అడవుల్లో నుండే లభిస్తున్నాయి. ఈ అడవుల్లో దాదాపు 400 నుండి 500 అటవీ జాతులు నివసిస్తున్నాయి. వీటిలో దాదాపు 50 జాతులకు ప్రపంచంతో ఎటువంటి సంబంధం లేదు. ఈ జాతుల్లో కొన్ని జాతులు కానిబల్స్ ఉన్నారు. కానిబల్స్ అంటే మనుషులను తినే వాళ్ళని కానిబల్స్ అంటారు. గత 40 సంవత్సరాలలో దాదాపు 20% అమెజాన్ అడవులు నరికివేయబడ్డాయి. అమెజాన్ అడవి మొత్తం 55 లక్షలు చదరపు కిలోమీటర్లు. ఇది దాదాపు అర్జెంటీనా దేశానికి 2 ఇంతలు. ఒకవేళ ఈ అడవులు ఒక దేశం అయితే కనుక ప్రపంచంలోనే 9వ అతిపెద్ద దేశంగా ఉండేది. సహారా ఎడారిలో ఉండే ఇసుక గాలి వల్ల ఎగిరి అమెజాన్ అడవుల్లో పడి ఇక్కడ మట్టితో కలిసి నేల సారవంతమైంది. దీనివల్ల కొత్త మొక్కలు పెరుగుతున్నాయి. 55 మిలియన్ సంవత్సరాల నుండి ఈ అమెజాన్ ఫారెస్ట్ ఉంది. 11,200 సంవత్సరాల క్రితమే ఇక్కడ ప్రజలు నివసించారు. ప్రపంచంలోనే 2వ అతిపెద్ద నది అమెజాన్ రివర్ ఈ అడవుల మధ్య నుండే ప్రవహిస్తుంది. ఈ నది ప్రపంచంలో ఉన్న మిగిలిన అన్ని నదుల కన్నా 5 ఇంతలు ఎక్కువ నీరు విడుదల చేస్తుంది. కానీ దీని మీద ఒక్క బ్రిడ్జ్ కూడా నిర్మించలేదు. బ్రెజిల్లో ఈ నది ఒక 4 కిలోమీటర్ అండర్ గ్రౌండ్లో ప్రవహిస్తుంది. అమెజాన్ రివర్ పశ్చిమ నుండి తూర్పుకి ప్రవహిస్తుంది. కానీ 1987లో ఇది రివర్స్లో అంటే తూర్పు నుండి పశ్చిమకు ప్రవహించేది. ఈ అమెజాన్ అడవుల్లో దాదాపు 390 బిలియన్ చెట్లు అంటే 390 కోట్ల చెట్లు అని. అలాగే 40 లక్షల వృక్ష జాతులు, 22,000 చేప జాతులు, 1,200 పక్షి జాతులు, 420 క్షీరద జాతులు, 420 ఉభయచారాలు, 370 సరీసృపాలు నివసిస్తున్నాయి. ఈ అడవుల్లో మనకు తెలియని ఎన్నో వింతైన, క్రూరమైన, విషపూరితమైన జంతువులు కూడా ఉన్నాయి. మనకు తెలిసిన అనకొండ, జాగ్వర్, ప్యూమా, స్పైడర్ మంకీ, బ్లూ పాయిజన్ మంకీ, ఎంతో విషపూరితమైన బుల్లెట్ యాంట్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. ఈ అడవుల్లో విషపూరితమైన పిరానా చేపలు, ఎలక్ట్రిక్ ఈల్ చేపలు, పింక్ రివర్ డాల్ఫిన్స్, ఇంకా అనేక రకాల చేపలు ఉన్నాయి. ద రియల్ విక్టోరియా వాటర్ లిల్లీ అనే ఈ ఆకు కూడా ప్రపంచంలోనే అతిపెద్ద ఆకుగా పేరుగాంచింది. ఇది కూడా ఈ అడవిలోనే పెరుగుతుంది. ఇవి 3 మీటర్ల వరకు ఉంటాయి. 40 కేజీల బరువు అయితే మోయగలవు. అమెజాన్ అడవుల్లో 2.5 బిలియన్ కీటకాలు నివసిస్తాయి. ఇక్కడ పెరిగే అమెజాన్ బటర్ఫ్లైస్ తాబేళ్లు కన్నీళ్ళు తాగి బ్రతుకుతాయి. ఈ అడవుల్లో దాదాపు 207 పక్షి రకాలు ఉండగా వాటిలో ప్రపంచంలోనే అతి బిగ్గరగా అరిచే టౌకాన్ అనే పక్షి ఈ అడవుల్లోనే ఉంది. దీని కూత దాదాపు 1/2 మైల్ దూరం వరకు వినిపిస్తుంది, అంటే 1/2 కిలోమీటర్. అలాగే రంగురంగులుగా చిలకలు, హోయిజం అనే పక్షి, కింగ్ ఫిషర్ అనే చిన్న పక్షి, దీన్ని కింగ్ ఫిషర్ కంపెనీగా లోగోగా వాడుతున్నారు. ఇంకా అనేక రకాల పక్షులు కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ అడవుల్లోనే రోడ్డు ద్వారా చేరుకోలేని ప్రపంచంలోని అతిపెద్ద నగరం ఉంది. కోటిస్ అనే ఈ నగరం పెరు దేశంలో ఉంది. ఇది అమెజాన్ డీప్ ఫారెస్ట్లో ఉంది. ఇక్కడ సుమారుగా 4 లక్షల మంది అయితే నివసిస్తున్నారు. ఈ అమెజాన్ అడవి అతి ప్రాచీన అడవి. అమెజాన్ అడవి దాదాపుగా 5.6 కోట్ల సంవత్సరాలు పాతదని తెలుస్తుంది.
ఈ అడవిలో ఎన్నో రహస్యాలు ఉన్నాయంటే ప్రతిరోజు అన్వేషణ కొనసాగుతూ ఉంటుంది. కోట్లాది సంవత్సరాల క్రితం అతిపెద్ద ఆస్ట్రాయిడ్ పడడంతో ఈ అడవి ఏర్పడిందని పరిశోధకులు చెప్తున్నారు. రహస్య మొక్కలు, జీవరాశులు ఈ అడవిలో చాలా అంతుచిక్కని రహస్యాలు దాగున్నాయి. ఎన్నో మిస్టరీ మొక్కలు, జీవరాశులు ఉన్నాయి. ఇంకా చాలా జీవరాశులు, మొక్కల గురించి కూడా అన్వేషణ జరగాల్సి ఉంది. ఈ అడవిలో ఆవకాడో జాతికి చెందిన అన్ని రకాలు లభిస్తాయి. ఈ అడవిని లంగ్స్ ఆఫ్ ఎర్త్ అని అంటారు. ఎందుకంటే మనం పీల్చే ఆక్సిజన్ 20% ఇక్కడే తయారవుతుంది. అమెజాన్ అడవుల్లో ప్రవహించే అమెజాన్ నది ప్రపంచంలో 2వ అతిపెద్ద పొడవైన నది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.